Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. He who boasts, lets he boast in the Lord. The book of 1 Corinthians chapter 1 verses 31. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘమునకు కొన్ని మాటలను గురించి తెలియచేస్తున్నాడు. అయితే ఈ దిన వాగ్దానములో దేవుడు మనతో కూడా మాటలను మనందరితో తెలియచేస్తున్నాడు. అతిశయించిన వాడు ప్రభువునందే అతిశయింపవలెను అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అవునండి, దేవుడు సమస్తాన్ని దయచేస్తున్నవాడు. మనకు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రములను దయచేస్తున్నాడు, మనకు ప్రతి అవసరమును తీరుస్తున్నాడండి. ఈ లోకంలో మనుషులకు అనేక అవసరాలను కలిగి ఉంటారు. ఏది అవసరమైతే అది దేవుడిని అడుగుతారు. అలా దేవుడిని మర్చిపోయి దేవుడిచ్చిన వాటిని మాత్రమే తలుచుకొని గర్వమును కలిగి ఆస్తిని బట్టో అంతస్తును బట్టో వారి యొక్క హోదాని బట్టో ఉన్నటువంటి ఏదైనా సరే కేవలం వాటిని బట్టే అతిశయిస్తున్నారు. మనం అటువంటి సమాజంలోనూ జీవిస్తున్నాం కదా. అయితే ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని ఇస్తున్న దేవుడిని మనం ఆరాధించాలి, ఆయనను కీర్తించాలండి. మనం కేవలం దేవుని యందు మాత్రమే అతిశయించాలి. మనకి కలిగి ఉన్న దానిని బట్టి కాకుండా దేవుడిచ్చిన దానిని బట్టి, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు మన పట్ల చూపుతున్న ప్రేమను బట్టి, కరుణను బట్టి, జాలిని బట్టి దేవుని యందు మాత్రమే అతిశయింపవలెను అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోబు ధనవంతుడు అయినా తన యథార్థతను విడిచిపెట్టలేదు. తన యొక్క తగ్గింపు స్వభావాన్ని కలిగినే ఉన్నాడు. అంతేకాని తనకున్న ఆస్తిని బట్టి తాను గర్వించలేదండి. తనకున్నటువంటి హోదాన్ని బట్టి గర్వం తెచ్చుకోలేదండి యోబు. తను తగ్గించుకొని యథార్థంగా జీవిస్తూ దేవుని యందు మాత్రమే అతిశయం కలిగి దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లిస్తున్నాడండి. తన కుటుంబాన్ని బట్టి దేవునికి ప్రార్థిస్తున్నాడు. చూడండి, అంత గొప్పగా దేవుడిని యోబు ఆశీర్వదించినప్పుడు మరి మన జీవితాలలో, మన కుటుంబాలలోనూ, మన కుటుంబ సభ్యులలోనూ ఎవరైనా సరే ఆస్తిని అంతస్తును కలిగి హోదాను కలిగి గర్వం కలిగి జీవిస్తున్నారు తప్ప దేవుని యందు అతిశయించట్లేదు. ఈ లేఖనమును మనందరితో సెలవు ఏమి ఇస్తున్నాయంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. కనుక ఈ దిన వాగ్దానములోని మనమందరమును కేవలం దేవుని యందు మాత్రమే అతిశయించాలి. దేవుని పట్ల మాత్రమే మనం నమ్మకం కలిగి విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. మనను మనం తగ్గించుకొనొచ్చు. మనకున్న దాంట్లోనే మనం తగ్గింపు కలిగి దేవుని నామాన్ని హెచ్చిస్తూ దేవుని యందు అతిశయించే వ్యక్తులుగాను, ఇతరులకు సాక్షార్థంగా మనమంతా కలిసి దేవుని యొక్క మాటలను ప్రతి ఒక్కరికి తెలియచేసి దేవుని యొక్క కృపా కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదమును మనమందరమును పొందుకొని ఉండుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి కొరింథీ సంఘమునకు తెలియచేస్తున్న లేఖనములను మాతో కూడా తెలియచేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీవు జాలి కలిగిన దేవుడవు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చే దేవుడవ ఉన్నందుకు దేవా స్తోత్రాలు ప్రభువా. మేము నీ యందు మాత్రమే అతిశయించాలి ప్రభువా. మాకున్న దాన్ని బట్టి, ఆస్తిని బట్టో అంతస్తును బట్టో, మాకున్న సమస్తాన్ని బట్టో మేము అతిశయించకూడదు ప్రభువా. ఎందుకంటే ఇది సమస్తం నీవిచ్చినదే. ప్రతి ఒక్కటి నీవు మాకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదమై ఉన్నది. కనుక ప్రభువా, నీ యందు మాత్రమే మేము అతిశయించే కృపను మాకు దయచేయండి. అటు జ్ఞానమును దయచేయండి. మా హృదయంలో ఉన్నటువంటి అసూయలు, ద్వేషములు, కలహములు రేపేవి వాటన్నిటి నుంచి విడిపించి మా హృదయములను పరిశుద్ధిగా చేసి నీ నామాన్ని హెచ్చిస్తూ నీకే సమస్తమైన మేలులు, ప్రభావములు కలుగునిమ్మని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.